ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే శక్తిమంతుడు అంటూ అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఈ పాటను ప్రార్థన చేసుకుని పాడుకుందాం. 1 2 3 4. గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగాల స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగాల స్తుతి పాత్రుడు. గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగాల స్తుతి పాత్రుడు. చెప్పకూడదు. మహాశ్రమలను వ్యాధి బాధలను సహనము చూపి స్థిరముగా వచ్చిన యోబు వలె జీవించడానికి సహాయం చేయమని అడుగుదాం. మహాశ్రమలలో వ్యాధి బాధలు సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. గట్టిగా చెప్పలు కొడుతూ. మహాశ్రమలలో వ్యాధి బాధలు సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే, అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగాల స్తుతి పాత్రుడు. గట్టిగా చెప్పకూడదు. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవిల్తు. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవిల్తులు అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు గట్టిగా చప్పట్లు కొట్టు జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే స్తోత్రము స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగాల స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగాల స్తుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ యేసే గొప్ప దేవుడు యేసే గొప్ప దేవుడు ప్రభు యేసే గొప్ప దేవుడు ప్రభు యేసే శక్తిమంతుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 సదాకాలము నా యొక్క గురి యేసయ్యా నీ పైన నిలుపుతానంటూ పాటను ప్రార్థనగా చేసుకొని పాడుకుందాం సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను
సంఘానికి యేసయ్యా చుక్కానివై నీవు నడిపించిన రీతిని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. నీవే నిజమైన దేవునిగా మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి నీకు ఆరాధన చెల్లిస్తున్నామంటే గట్టిగా చెప్పలు కొడుతుంది. చుక్కాని లేని నావనై సంద్రాలనే చిక్కుబడగా చుక్కాని లేని నావనై సంద్రాలనే చిక్కుబడగా నా దరి చేరి ఈతలలోన నీ దరి నడిపించినావే నా దరి చేరి నీ దరలోన నీ దరి నడిపించినావే ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన స్వరముల ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. చెల్లిస్తానండి గట్టిగా చెప్పండి కొడతాం. నీకే ఆరాధన యేసయ్యా, నీకే స్తోత్రం. అన్యజనులు ఏకమై నిందలు నా పైన మోపినా నిందను కాపి నన్నాదుకొని విడువని కృప చూపినావే నిందను కాపి నన్నాదుకొని విడువని కృప చూపినావే ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. చెప్పలు కొడుతూ నాశనకరమైన ఊపులేసయ్యా నేను పడి ఉండగా బలమైన నీ హస్తము చేత నన్ను లేపిన రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డ గట్టిగా చెప్పలు కొడుతూ నాశనకరమైన ఊపిలో నేను పడి కృంగగా నాశనకరమైన ఊపిలో నేను పడి కృంగగా హస్తము చాచి నన్నాదుకొని విడువని కృప చూపినావే హస్తము చాచి నన్నాదుకొని విడువని కృప చూపినావే ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన సదాకాలము
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఏ దేవుడు? యేసు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరం మోకరించినట్లయితే దివస ప్రసాదనాథుడు మన మధ్యకి వస్తూ ఉన్నాడు కాబట్టి అందరం మోకరించి దేవానికి ఆరాధన చెల్లిస్తున్నామంటూ భక్తితో కళ్ళు మూసుకుని అందరము నీకే ఆరాధన దేవా, నీకే స్తోత్రం, నీకే ఆరాధన చెల్లిస్తున్నామంటూ ఈ పాటను ఒకటి ప్రార్థనగా చేసుకుని ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని దివస ప్రసాదనాథుడు మన మధ్య వస్తుండగా గొప్ప కార్యములు చేయమని అడుగుదాం. దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా, దివ్య సప్రసాదమందు నిలచిన నా మెస్సయ్యా, దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా, దివ్య సప్రసాదమందు నిలచిన నా మెస్సయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 ఆరాధన. దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా, దివ్య సప్రసాదమందు నిలచిన నా మెస్సయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. భారము చేత అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. బిడ్డ ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ నీకే ఆరాధన చెల్లిస్తున్నామయ్యా, నీకే స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం అంటూ చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, అలసట తీర్చెదనంటివయ్యా. భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, అలసట తీర్చెదనంటివయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, చప్పట్లు కొడుతూ నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 స్వరములెత్తి ఆరాధన, 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 ఆరాధన. దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా, దివ్య సప్రసాదమందు నిలచిన నా మెస్సయ్యా. దాహము చేత తప్పించు సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు జీవజలములు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు బిడ్డ నీ ముందు నిలిచి ఉన్నాడు. కన్నీటితో ప్రార్థన చేయి, ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేయి బిడ్డ. నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, నీకు సమస్తము సమకూర్చేవాడు నీ ముందున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రార్థన చేద్దాం. దాహము చేత తపించు సమస్త జనులారా నా యొద్దకు రండి, దాహము తీర్చెదనంటివయ్యా. దాహము చేత
తపించు సమస్త జనులారా నా యొద్దకు రండి దాహము తీర్చెదనంటివయ్య నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నీకే ఆరాధన నీకే ఆరాధన 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 హల్లెలూయా 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 పలుకుతూ పారిపోవాలి. హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ చేతులున్న వాళ్ళందరూ నీ పాదములు కడిగెదను యేసయ్యా నా పాపములు కడుగుము నీవయ్యా నీ పాదములు కడిగెదను యేసయ్యా నా పాపములు కడుగుము నీవయ్యా నీ దివ్య రక్తముతో నన్ను శుద్ధి చేయుము నీ జీవ జలములను నాపై పంపుము నీ దివ్య రక్తముతో నన్ను శుద్ధి చేయుము నీ జీవ జలములను నాపై పంపుము ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా నీ పాదములు కడిగెదను యేసయ్యా నా పాపములు కడుగుము నీవయ్యా ప్రార్థన చేయుట అలనాడు కన్నీటితో పాపాత్మురాలైన స్త్రీ తన యేసయ్య పాదములను కన్నీటితో కడిగి పురులతో పాదములను తుడిచిన రీతిని బట్టి దీవించిన రీతిని బట్టి బిడ్డ ఈ జీవితాన్ని సమర్పించు బిడ్డ ఇది అనుకూల సమయం ఇదే రక్షణ దినమంటున్నాడు కన్నీటితోని పాదాలు కడిగిన పాపాత్మురాలి పాపము కడిగితివి నీ పాపపు జీవితాన్ని ఆయన ముందు సమర్పించు కన్నీటితోని పాదాలు కడిగిన పాపాత్మురాలి పాపము కడిగితివి ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా నీ పాదములు కడిగెదను యేసయ్యా నా పాపములు కడుగు నీవయ్యా గట్టిగా చప్పలు కొట్టు ప్రార్థన చేయి అయ్యా నా జీవితాన్ని మార్చగలిగిన వాడవై ఉన్నావు ఆరాధన నీకేనయ్యా నీ పాదములు కడిగెదను యేసయ్యా నా పాపములు కడుగుము నీవయ్యా నీ
పాదములు కడిగెదను యేసయ్యా, నా పాపములు కడుగును దేవయ్యా. ఆరాధన పాడదాం. ఆరాధన నీకేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. స్వరములెత్తి ఆరాధన, ఆరాధన నీకేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన నీకేనయ్యా, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి, శోధనను జయించే శక్తిని ఇవ్వండి, నీ వాక్యములో ఏ పార్టీ వారము, దుమ్ము వంటి వారము, కూలి వంటి వారము, ఎందుకు పనికిరానటువంటి వారము యేసయ్యా, నీ అనుగ్రహంతో నింపు, నీ దీవెనతో నింపు, నీ ఆశీర్వాదంతో నింపు, నీ మహిమతో నింపు. నీకు మాత్రమే సాధ్యమైన కార్యం ప్రభు మా జీవితంలో జరిగించండి, మా జీవితంలో జరిగించమని అడుగుతున్నాం యేసయ్య. మా కన్నీటిని తుడవండి యేసయ్య, మా పాపములను కడగండి యేసయ్య. అయ్యా అయ్యా, నిన్ను అడుగుతూ ఉండగా, నిన్ను మొరపెడుతూ ఉండగా మా కష్టములు, మా దుఃఖములు, మా వేదనలు, మా సమస్యలు అయ్యా ఎవరి దగ్గరికి మేము వెళ్ళగలం? జీవము గల మాటలు నీ దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గరికి మేము వెళ్ళగలం యేసయ్యా? నీకు మాత్రమే ఆరాధన చేస్తాం, నిన్ను మాత్రమే స్తుతిస్తాం, నిన్ను మాత్రమే ఘనపరుస్తాం, నిన్ను మాత్రమే మహిమపరుస్తాం యేసయ్యా. నా పాపములను కడుగు, నా దోషములను కడుగు, నా కన్నీటిని తుడిచివేయి, నా సమస్యలు తీసివేయి. నీకు మాత్రమే ఆరాధన యేసయ్యా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా. పరిశుద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమును ఆలకించే శక్తిని దాయిచ్చండి, వాక్యమును అర్థం చేసుకొని జీవించే భాగ్యమును దాయిచ్చేయమని అడుగుతున్నాం. వాక్యమును బోధిస్తున్న ఫాదర్ గారిని అభిషేకించండి రాజా, ఆత్మబలముతో నింపండి అయ్యా. పాటలు పాడుతున్న బ్రదర్ను దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడమైన నీ ఆత్మను కుమ్మరించి మమ్మల్ని బలపరచి ఈరోజు ప్రభువా నీకు సైన్యముగా మమ్మల్ని వాడుకోమని, నీకు కావలసిన రీతిలో ప్రభువా నీ ఆత్మను మా మీద కుమ్మరించమని, ప్రతి బిడ్డ పాపములు తొలగిపోయి శాపములు పోయి అయ్యా నీకు సంబంధించిన సాక్షులుగా, నీకు సంబంధించిన సైనికులుగా, నీ సువార్తను ప్రకటన చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరి తయారు చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను శుభవార్త 2వ అధ్యాయము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ తెరచి ఈ వాక్యం చదువుతుండగా మీరు కూడా ఈ ప్రతి మాటను కూడా అనుసరించవలసిందిగా కోరుతున్నా. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. చదవండి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను.
యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పోండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక ఆ పెండ్లి కుమారుని పిలిచి అతడు పెళ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. మిక్కిలి ప్రియులకు సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని మన విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు చదువుకొని ఉంటాం, ఆలకించి ఉంటాం. దీనిలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఎంతోమంది గురువులు మనకు బోధించి ఉంటారు. ఈ సాయంకాలం ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని దేవుడు మనకు ఎరుకపరచమని, యేసయ్య ఈ జీవితంలో మానవుడుగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి మొదటి అద్భుతము ఏ రీతిగా చేశాడో ఆ అద్భుతము మన జీవితంలో ఎందుకు జరుగుటలేదో ఒకసారి వాక్య ప్రకారము ధ్యానం చేసుకుందాం. దేవుడి సాయంకాలాన్ని ఆశీర్వదించమని, ఈ వాక్యమును ఆశీర్వదించమని, దేవుడి స్థలమందు ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా తన వాక్యము ద్వారా బలపరచమని ఆ దేవుని సన్నిధిలో ఉంచి ప్రత్యేకముగా ప్రార్థించుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదం మనపై దిగి రావాలని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదట చిన్న విషయం, 2వ అధ్యాయము మొదటి వచనములో 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. అందరూ ఒకసారి ఈ మాట చెప్తారా? యేసు తల్లి అచ్చట ఉండెను. వన్స్ మోర్, మళ్ళొకసారి, ఇంకొకసారి. దేవునికి స్తోత్రము. ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది మన మరియ తల్లిని విమర్శిస్తూ ఉంటారు. ఈ వాక్యం చదువుకున్నప్పుడు నేను దేవుడి సన్నిధిలో కూర్చొని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు నేను ఈ మాట అండర్లైన్ చేసుకున్నాను. యేసు తల్లి అచ్చట ఉండెను. చిన్న మాటే, యేసు తల్లి అచ్చట ఉండెను. ఎచ్చట ఉండెను? అచ్చట అంటే ఎక్కడ? ఆ పెండిలో, ఆ వివాహ విందులో ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియ తల్లి ఆ ఇంటిలో ఉన్నది. ఆ వివాహము జరుగుతున్నటువంటి స్థలములో ఉన్నది. ఆ స్థలములో ఆమె ఉండుట వలన ఆ దినము ఆ ఇంటిలో వచ్చిన సమస్య ఆమె ముందుగానే కనిపెట్టగలిగినది. ఎందుకు ఆమె కనిపెట్టగలిగినదంటే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది. ఒకసారి చప్పలు కొడదామా దేవునికి? గట్టి చప్పలు కొడదామా దేవునికి? స్తోత్రము. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇట్లాంటి కూడికలు ప్రార్థనలు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మదేవ మా పైకి దిగిరమ్మని. ఆత్మ వచ్చినప్పుడే, పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నవారే చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. మరియ తల్లి ఆత్మను పొందుకొని ఉన్నది. మనం దేవర ప్రసాదంలో కూడా చెప్పుకుంటాము కదా, దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ఆ ప్రభువు మీతో ఉన్నారు, దేవుడు ఆమెతో ఉన్నారు కనుక ఆమె అక్కడ ఉన్నది కనుక ఆ కానా అనే ఆ ఊరిలో, ఆ పల్లెలో, ఆ పెళ్లి సమయంలో ఆమె అక్కడ ఉన్నది. అక్కడ ఉన్నప్పుడు ఆ పెళ్లిలో ఏమి జరుగుతుందో ఆమె గమనిస్తుంది. ఏదో చిన్న సమస్య వచ్చింది, అది అందరూ గుర్తించరు. గుర్తించిన దాని గురించి ఏమి చెయ్యరు. కానీ మరియ తల్లి దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడినది కనుక ఆమె అక్కడ ఉన్నప్పుడు మౌనంగా ఉండలేకపోయిందమ్మా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా జపమాల చెప్పుకునే అలవాటు ఉంటే మంచిది. ఎక్కడ జపమాల జరుగుతుందో అక్కడ మరియ తల్లి ఉంటుంది. ఎక్కడ మరియ తల్లి ఉంటుందో ఆ ఇంటిలో ఏం జరుగుతుందో ఆ తల్లి గమనిస్తుంది. గమనించినాక ఆమె ఉట్టిగానే ఉండదు, మనలాగా నోరు మూసుకొని మౌనంగా ఉండదు. ఆమె ఆత్మను పొందుకున్నటువంటి స్త్రీ కనుక ఆ ఇంటిలో ఏదో కార్యము చేయమని ఆ తల్లి తన కుమారుడి దగ్గర ఖచ్చితంగా మొరపెడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నారు. యేసు ప్రభు కూడా అక్కడే ఉన్నారు. అంటే ఆయన గమనించలేదా? ఆ ప్రాబ్లం ఆయన గమనించలేదా? అక్కడ ద్రాక్ష రసం తక్కువైందనే సంగతి ఆయనకు తెలుసా లేదా? తెలీదా? తెలుసా లేదా? తెలుసు. కానీ ఇంకా ఆయన టైం రాలేదు. ఏం రాలేదు? దేనికి టైం రాలేదు? అద్భుతం చేసేటువంటి గడియ ఇంకా రాలేదు. ఒకసారి చెప్పలు కొడదామా దేవునికి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరియ తల్లికి అవన్నీ తెలియవు కదా, టైమింగ్స్. మరియ తల్లికి టైమింగ్ తెలియదు. దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడా చేయడా ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసిందల్లా ఏమిటి? ఒక మనిషిగా, ఓ ఇంట్లో స్త్రీగా, ఓ తల్లిగా ఇక్కడ సమస్య ఉంది, ఈ కుటుంబంలో సమస్య ఉంది, అంతవరకే. దానికి ఏదైనా పరిష్కారం చూపించాలి. ఆమె దేవుని యొక్క ఆత్మను పొంది ఉంది కనుక ఆమెకు తెలుసు తన కుమారుడు ఈ సమస్యకు పరిష్కారం చూపించగలడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మరియ తల్లికి మన సంఘంలో యేసు ప్రభు తర్వాత ఆమె మించిన వారెవరు లేరు. ఇంకా పేతురు గారు వచ్చారు, పౌలు గారు వచ్చారు, చాలా మంది వచ్చారు, మోషే వచ్చిండు, అందరూ పోయారు. కానీ మరియ తల్లికి ఉన్నటువంటి విలువ యేసు ప్రభు తర్వాత ఇంకెవరికి లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ మరియ తల్లి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నందున యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా వీళ్ళకి ద్రాక్షారసం తక్కువైంది, ఏదైనా తయారు చేయమన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? ఓ శ్రీ, నీకెందుకు, నాకెందుకు, నా గడియ ఇంకా రాలేదు. ఒకసారి చెప్పబడదామా దేవునికి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మై టైమ్ హాజ్ నాట్ ఎట్ కమ్. నా కాలం ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు కాలము? అద్భుతము చేసే గడియ ఇంకా అంతవరకు ఉండమ్మా అన్నాడు. అంతవరకు ఉండనే చెప్పాడు. ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేసింది? ఏం చేసింది మరియమ్మ గారు?
ఇంకా ఆయనతో ఎక్కువ మాట్లాడలే, నో ఎక్స్ట్రా టాకింగ్. ఆయన వెయిట్ చేయమన్నాడు కదా, గడియ రమ్మన్నది, ఇంకెక్కువ మాట్లాడలేదు. పక్కనే ఉన్నటువంటి ఆ పని మనుషులు అక్కడున్న వాళ్ళకి చెప్పింది, ఆయన చూపించింది, ఆయన చెప్పినట్లు చేయమన్నది. ఒకసారి చెప్పలు పెడదామా దేవునికి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సమస్యలు ఉన్న ప్రతి ఇంటిలో మరియ తల్లిని మీరు ఉంచుకుంటే, మరియ తల్లి ఏ ఇంటిలో ఉంటుందో ఆ తల్లి వారికి యేసుని చూపిస్తుంది. ఆయన చెప్పినట్టు చేయండి, అప్పుడు మీ ఇంటిలో ఉన్న కొరత తీసివేయబడుతుంది, మీ ఇంటిలో ఉన్న సమస్య తీసివేయబడుతుంది. ఆయన ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, ఈ మాట కూడా మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. మరే తల్లి ఏమన్నది? ఆయన ఒకసారి చెప్తారా? ఆయన ఆయన చెప్పినట్లు చెప్పినట్లు చేయండి. చేయండి. మళ్ళొకసారి చెప్పండి. ఆయన చెప్పినట్లు చేయండి. మళ్ళొకసారి. ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన తీసేసి యేసయ్య పెట్టండి అందులో. యేసయ్య చెప్పినట్లు చేయండి. వన్స్ మోర్. యేసయ్య చెప్పినట్లు చేయండి. దేవునికి ఒకసారి చెప్పలు కొడదామా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కొరతలు తీర్చే దేవుడు. ఏం తీర్చే దేవుడు? కొరతలు. వాళ్ళ ఇంట్లో ఏమైంది? ద్రాక్షరసము అయిపోయింది. అదే కొరత అయింది, కొంచెం తక్కువైంది. ఆ కొరత తీర్చగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు. ఆ తల్లికి తెలుసు మన కొరతలన్నిటినీ తీసివేయగలిగినటువంటి వాడు యేసు ప్రభు. అందుకే ఆమె ఏమీ మాట్లాడలేదు, అక్కడ ఉన్న వారికి చెప్పింది, అయ్యా మీరు వెళ్ళి ఆయన మీకు ఏం చెప్తాడో అది చేయండి అని ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి వారిని యేసు ప్రభు దగ్గరకు పంపించిందమ్మా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు. మీరు వాక్యం చదువుకుంటే స్పష్టంగా మాట బై మాట ఏముంది అక్కడ? అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. మీరు వెళ్ళి అక్కడ ఉన్నది చదవండి బైబిల్లో. అక్కడ ఉన్నది కరెక్ట్గా మాట చదవాలి. యూదుల ఆచారం ఆ యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ అక్కడ 6 రాతి బాణాలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపమని అని యేసు వారికి చెప్పెను. ఒకసారి చెప్పలు పెడదామా దేవునికి? వచ్చిన పడబడడం చేస్తాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఆ యేసయ్య మన జీవితంలో కొరతలన్నీ తీయగలగలిసినటువంటి సమర్థుడు. కొరతలన్నీ కూడా ఆయన తొలగించగలడు, సమృద్ధిని ఇవ్వగలడు, సమాధానాన్ని ఇవ్వగలడు, నీలో ఉన్నటువంటి ఆందోళనను తొలగించగలడు. నా ఇంటిలో ఉన్న ఈ కార్యము, నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ కార్యము ఎలా జరిగించాలి, ఎలా జరుగుతుంది అనేటువంటి ఆందోళన నీకుంటే ఈ రోజున ఈ పాట పాడుకుంటూ ఈ మాట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ యేసయ్య ఏమి చెప్తున్నాడో ఆలకించుదాం. ఆయన మన కొరకు ఒక అద్భుత కార్యము జరిగించమని ఈ రోజున ఈ పాట పాడుకుంటూ సమర్థవంతుడైనటువంటి ఆ యేసయ్యను మన జీవితంలోకి రమ్మని, మన కుటుంబంలోకి రమ్మని వేడుకుందాం. చెప్పండి అనుకున్నవారు. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేలయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేలయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా,
సమస్తము నీకు సాధ్యమేనయ్యా. గట్టిగా చెప్పలు కొడుతూ పచ్చిక పట్టులు నన్ను నడపగలిగిన దేవా నీకు స్తోత్రం పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే. నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. శక్తి చాలుడిచి నన్ను విడిపించిన వారికి స్తోత్రం చెల్లిస్తున్నాను. రక్షణ వస్త్రము నిత్యము నాపై కప్పుతున్నవాడా నీకు ఆరాధన చెల్లిస్తున్నానంటే శత్రువు చెరలో నుండి నన్ను భద్రముగా నిలుపువాడవు నీవే యేసయ్యా. రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా. శత్రువు చెరలో నుండి నన్ను భద్రముగా నిలుపువాడవు నీవే యేసయ్యా. రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా. జీవించు దినములన్నీ నాలో పాపము ఉండకుండా, జీవించు దినములన్నీ నాలో పాపము ఉండకుండా, రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా. ఈ రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన చెప్పినట్లు చేయుడు. ఎవరు చెప్పినట్టు చేయాలి? సో ఎవరెవరైతే ఆయన చెప్పినట్లు చేస్తారో దేర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దేర్. మీ ఇంటి ముందు, మీ వాకిటి ముందు, మీ గుమ్మ ముందు దేవుని యొక్క ఆశీర్వాదం సిద్ధపరచబడి ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు? ఈ సమయంలో ఏం చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణలను దేనితో నింపమన్నారు? నీటితో. దేనితో? నీటితో. కొంచెం మాట్లాడతారా? దేనితో? నీటితో. నీటితో నింపమన్నారు. వాళ్ళు ఏం చేశారు? నీటితో
నింపారు. ఒకసారి చెప్పలు పెడదామా దేవునికి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అడగలేదు, ఏమిటి అని అడగలేదు, ఆయనతో ఏమి మాట్లాడలేదు. ఆయన చెప్పినట్టు నీళ్లు పోయమన్నాడు. 6 బాణల్లో వాళ్ళు వెళ్ళి నీళ్లు పోశారు. అంతటా అక్కడ వాక్యం రాయబడి ఉంది, నీళ్లు పోసిన తర్వాత అంతటా ఆయన వారిని పిలిచి, ఇప్పుడు మీరు ఈ నీటిని, అంటే ఈ బాణంలో ఉన్నటువంటి దీన్ని తీసుకొని వెళ్ళి విందు పెద్దకి ఇవ్వమన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమైంది? నీళ్లు ద్రాక్షారసంగా మారింది. ఒకసారి చప్పట్లు పట్టండి. మంచి అద్భుతం కదా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఎవరెవరికి జీవితంలో మిరకల్, అద్భుతం, ఆశీర్వాదం, గొప్పనైనటువంటి సమస్య మీ ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఒక పరిష్కారం కావాలని ఆశపడుతున్నారో అట్టి వారందరూ ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా, ఎవరు చెప్పినట్టుగా చేయాలి? యేసు ప్రభు. నీళ్లు పోయమంటే నీళ్ళే పోయాలి, పాలు పోయొద్దు. ప్రేమ ఉంది కానీ పాలు పోస్తే ఇట్స్ నాట్ కరెక్ట్. యేసయ్య ఏం చెప్పాడో అదే చేయాలి. నీళ్లు పోయమన్నప్పుడు మోకాళ్ళు ఏమంటే మేము వెయ్యం, మేము సిటీ ప్యారిష్ కదా, మేము వేయమండి మోకాళ్ళు. బాకు ఏం చేద్దాం? సో యూ డోంట్ గెట్ ఎనీ బ్లెస్సింగ్. మీకేం ఆశీర్వాదం? ఎవరికి వస్తుంది ఆశీర్వాదం? ఎవడెవడైతే యేసు చెప్పినట్టుగా చేస్తాడో, ఎవడెవడైతే యేసు ప్రభు చెప్పినట్టుగా చేస్తారో, ఏ కుటుంబం అయితే ఆయన చెప్పినట్టు చేస్తారో, మారు మాట్లాడటానికి లేదు, నో క్వశ్చన్ బ్యాక్. ఆయన అడగడానికి కానీ ప్రశ్నించడానికి కాదు, ఆయన చెప్పినట్టు చేయాలి. దట్స్ ఆల్. నీళ్లు పోయమన్నప్పుడు ఇంకా వేరేది ఎక్స్ట్రా ఏమి క్వార్టర్ పోయబాకండి. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరే క్వార్టర్ తయారు చేస్తే ఎట్లా? ద్రాక్ష రసం తయారు చేసే పని మీది కాదు. మీరు ఏం చేయాలి? ఓన్లీ ఆయన నీళ్లే పోయమన్నాడు. నీళ్లు పోసిన తర్వాత ఆయన వెంటనే అన్నాడు, ఇప్పుడు తీసుకొని వెళ్ళి పంచమన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి దేవునికి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మర్మం చెప్తాను మీకు. చాలా మందికి ఇమ్మీడియట్గా జరగాలి. ఇప్పుడు ఏదో కుటుంబంలో గొడవ వచ్చింది, ఈ గొడవకి వెంటనే ఓ జవాబు రావాలి. జవాబు రావాలనుకున్న వారు మీ ఆలోచన చొప్పున గాక దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏం చెప్పాడో అదే చేయాలి. మీ ఇంటిలో భర్త భార్య మధ్య గొడవ వచ్చింది, అప్పుడు మీరేం చేయాలి? కర్ర తీసుకొని ఇద్దరిని ఒకళ్ళు కొట్టుకోవాలి. మనం చేసేది ఏంటిది? తిట్టుకుంటాం అంతే. నెక్స్ట్ చేసేది అదే. ఆయన చెప్పింది ఏంటిది? ఆయన కొట్టుకోమన్నాడు. అమ్మా ఆమె ఒక్కటి చదివిందిగా, నువ్వు 2 చదువు. 3 చదివితే నువ్వు 4 చదువు, లేకపోతే ఇంక ఇద్దరు పట్టుకొచ్చుకో సపోర్ట్గా. దిస్ ఈజ్ నాట్ ద వే. యేసు ఇది చెప్పలేదు. ఆయన చెప్పింది మీరు చేస్తున్నారు, ఆయన చెప్పింది మీరు చేయటలేదు. అండ్ దేర్ ఫోర్ మీకు ఎప్పటికీ నీ జీవితంలో ఇటువంటి గడ్డు సమస్యలు తొలగిపోవు. ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని తిడితే వాట్ యు డూ? మీరేం చేస్తారు? ఏం చేస్తారు మీరు? మళ్ళీ మనం వెనక్కి, ఇదేనా యేసు ప్రభు చెప్పింది మీకు? అమ్మా ఇదేనా చెప్పింది? మళ్ళీ మీ ఇంట్లో అద్భుతం జరగాల? హౌ? ఇది ఇలా జరగదు. బైబిల్ చదువుకుంటున్నాం కానీ అందరికీ అద్భుతాలు కావాలా? ఎవ్రీబడి, ప్రతి ఒక్కడికి మిరకలు కావాలా? ఈరోజే కొంతమంది పరీక్షలు రాయకుండా పాస్ కావాలనుకుంటున్నారు. హౌ? అదేలా పాసిబుల్? మీరు పాస్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఏంటమ్మా? మీరు చదవరు, గుళ్ళోకి వచ్చి కూర్చో అట్టనే. నో దట్ ఇస్ నాట్ ద వే. మీరు చదవాలి, చదివిన తర్వాత పరీక్షలకు పోవాలి, రాయాలి. నేను పరీక్షలు పోవచ్చు స్వామి, నువ్వు గుళ్ళో ప్రార్థన చేయట్టే, నువ్వు 100 రోజులు ఉపవాసం ఉన్నా నీ లిస్ట్ అందులో రాదమ్మా. అన్ని ఆప్షన్టే, ఏ ఏ ఏ ఉంటుంది. ఆ రీతిగా దేవుడు అద్భుతాలు చేయడు. మనం చేయాల్సింది
మనం చేయాలి. యేసు వారికి ఏం చెప్పారంటే, వారు ఏమి చేయగలరో అది మాత్రమే వాళ్ళకి చెప్పారు. నీళ్లు పోసే శక్తి వాళ్ళకుంది, నీళ్లు మాత్రమే పోయమన్నారు. నీళ్లు పోసే శక్తి వాళ్ళకు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ద్రాక్ష రసాలుగా నీళ్లను మార్చే శక్తి వాళ్ళకి లేదు. లేదు. వాట్ యు డోంట్ హ్యావ్, ఏదైతే మీరు చేయలేరో అది ఆయన మిమ్మల్ని అడగడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన అటువంటి వాడు కాదు. నువ్వు ఏమి చేయగలవో ఆయనకి తెలుసు, అండ్ అది మాత్రమే మిమ్మల్ని అడుగుతాడు. అది నువ్వు చేసినప్పుడు ఎదురు ప్రశ్న వేయక ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే అంతటా ఆ రోజే, అప్పుడే, ఆ దినమే నీవు నీ జీవితంలో యేసు యొక్క ఆ అద్భుత క్రియలు నువ్వు పొందుకుంటావు. ఒకసారి చెప్పలు కొడదామా దేవునికి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు వారిని కొండనెత్తమనలేదు, బండనెత్తమనలేదు. ఎందుకంటే కొండను మీరు ఎత్తలేరు. ఎవరన్నా మీలో కొండను ఎత్తగలరా? 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 చేయెత్తండి ఎత్తగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటిది యేసు ప్రభు మీకు చెప్పరు. మీ చేత కాని దాన్ని మీకు చెప్పడు. మీరు చేయలేని దాన్ని చేయమని మిమ్మల్ని అడగడు. ఇట్ ఈస్ నాట్, ఆయన అలా చేయడు. ఏది మీకు చేతనవుతుందో, ఏది మీరు చేయగలరో అది ఆయనకు తెలుసు. మీ దగ్గర ఆ శక్తి ఉంది. చేతులు ఎత్తి ప్రార్థన చేయగలరా మీరు? ఎత్తండి ఒకసారి చేతులు రెండు. అంతే, ఇట్టనే ఎత్తేగా, ఇంకొద్ది గట్టిగా ఎత్తరా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యూ హ్యావ్ టు డూ, దేర్ ఇస్ నో చాయిస్. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అండ్ దేవుడు చెప్పినట్టుగా చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. నీళ్ళు 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 ఏమవుతాయి? ద్రాక్షరసం. నీళ్ళు ఏమవుతాయి? ద్రాక్షరసం. నువ్వు రంగు కలపబాకమ్మ మధ్యలో, కొంచెం రంగు నీళ్ళు కలపబాకండి. అది మిక్స్ చేసేది అటువంటిది కాదు. ఆయనే మీ కొరకు కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకే ఒక్కడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆశీర్వాదం పొందకుండా వెళ్ళిన వాడు బైబిల్లో. మీకు తెలుసు ఆయన ఎవరో? ఒక్కడేనమ్మా. ఆయన దగ్గరకు వచ్చి ఏమీ పొందుకోకుండా పోయాడు. హూ ఇస్ దట్ ఫెలో? ఇంగ్లీష్ వస్తుందిగా మీకు కొద్దిగా, నాకు కూడా కొద్దిగా వచ్చు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఆ ధనవంతుడు ఒకడు వచ్చాడు. వచ్చి యేసు ప్రభుని అడిగాడు తెలుసా? అయ్యా, నిత్య జీవం పొందుటకు నేనేమి? అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? సర్వేశ్వరుని ఆజ్ఞలు పాటించమన్నారు. సర్వేశ్వరుని ఆజ్ఞలు ఏంటిది? మొదటిది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదుగా. రెండవది, మూడవది సర్వేశ్వరుని, నాలుగవది తల్లిదండ్రులను గౌరవించుదుగా. ఇవన్నీ చెప్పాడు ఆయన. ఇవన్నీ చెప్పి చూసి అవుతారు అట్లా చూసినవా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు అన్నారు, ఇది చెయ్యయ్యా. ఏది? ఈ 10 ఆజ్ఞలు పాటించు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇది చాలు, ఈ 10 ఆజ్ఞలు చాలు. ఇంతవరకు చెయ్యి, నీవు స్వర్గరాజ్యానికి వెళ్తావు, యోగ్యుడు అవుతావు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఓ, ఇది నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నా, నువ్వు కొత్తగా వచ్చి చెబుతానువే, నేను ఎప్పటి నుంచి చేస్తున్నా? చిన్నప్పటి నుంచి. ఓ, మా సాములో ఎప్పుడో నేర్పారు. సర్వేసి నాకు చెట్టు కింద కూర్చోబెట్టి పిత పుత్ర ఇందాక మధ్యాహ్నం అమ్మగారు నేర్పుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంతటితో బాగలేదు. వీడికి ఇంకా ఏదో చేయాలి, ఆయన దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలి, అధికంగా చేయాలనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? గో అండ్ సెల్ ఆల్ దట్ యు హ్యావ్. నీ దగ్గర ఉన్న ఆస్తిలంతటిని అమ్ముకో, అమ్మి పేదలకు దానం చేయన్నాడు. వాడేం చేసిండు? పరిశుద్ధాత్మ వచ్చింది వాడికి. ఏమొచ్చింది? నువ్వే కదా మరి అడిగింది. యేసు ప్రభు వాడిని బాధ పెట్టలేదు, వాడిని దుఃఖ పెట్టలేదు. అయ్యా, సర్వేశ్వరుని ఆజ్ఞలు పాటించు. వాడేమన్నాడు? నేను చిన్నప్పటి నుంచే
ఇంకా ఎక్కువ చేయాలనుకున్నారా మీరు? తపస్కాలంలో ఉపవాసం చేయండి, ఒక్కరోజు చాలు. ఒక్కరోజు ఉపవాసం చేస్తారా? కానీ కొంతమంది ఎక్స్ట్రా చేయాలని ఆశపడుతున్నారు. నీకు ఏది చేత అవుతుందో, వాట్ యు కెన్, దేవుడు ఇదే చేస్తాడు. ఆయనకి సర్వేశ్వరుని తెలుసు, అది చేస్తే చాలు, ఇట్స్ ఎనఫ్. సర్వేశ్వరుని ఆజ్ఞలు పాటిస్తే చాలా కాలా, ఇట్స్ ఎనఫ్. కానీ నీకెట్టుంది? ఇంతేనా? అరే మీ అంటే అమ్మా నాన్న గౌరవిస్తున్నారా? ఆడయ్యా ఇంగ్లీష్ మీడియం చదివేటప్పుడు వీళ్ళు ఇంటర్మీడియట్ పోయినాక అమ్మేమో బైపీసీ అంటది, వాడేమో ఎంబీబీఎస్కి పోయేది ఇంకేదో ఎంపీసీ అంటాడు. అయ్యా నీకు లెక్కలు రావురా? వాళ్ళ అమ్మగా తెలుసు వీడికి రావని సంగతి. ఈడ ఎంపీసీ తీసుకోవాలి. డూ యూ ఒబే యువర్ పేరెంట్స్? మీ అమ్మ నాన్న మీరు గౌరవిస్తున్నారా? ఇదే ఎస్ అంట. ఏటమ్మా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఆయనకి ఏం చెప్పాడు? ఇట్స్ ఎనఫ్. నువ్వు 10 ఆజ్ఞల్ని పాటిస్తే చాలు. ఒకే సర్వేశ్వరుని ఆరాధించాలి, పండగ దినాలు గుడికి రావాలి, పాప సంగీతనం చేయాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. అబద్ధము బాసిరిగడలు అసలు అబద్ధం ఆడట్టుందా? అస్సలు లేదా? మన ఊరు పొలిమేరకు కూడా రానట్టుంది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య చెప్పినట్టు చేస్తే సరిపోయేదే. ఆయన హ్యాపీగా పోయేవాడు. ఆయన చెప్పినట్టు చేస్తే చాలు. కానీ ఈయనకి ఇంకా కావాలి, ఇంకా ఏదని చెప్పన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పిండు? ఆస్తి అంతా అమ్ముకో. అమ్మ నీకున్నదంతా ఇంక రాలే, ఇంక రాలే ఈసారు అడుబడి అటే పోయాడు. ఆయన చెప్పినట్టు చేయాలి. యేసు ఏ ఒక్కడికి చేతగానిది చెప్పడు. వీడికి మొదట వాడు ఏం చేయగలడో, తన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఏమైతే చేయగలడో, ఏదైతే నేర్చుకున్నాడో అది మాత్రమే చెప్పారు యేసు ప్రభు. ఎక్స్ట్రా నువ్వు ఎక్స్ట్రా అడిగితే ఎక్స్ట్రా వస్తుంది. నీకు ఎక్స్ట్రా కావాలి. ఇప్పుడు సర్వేశ్వరుని ఆజ్ఞలు సరిపోతాయిగా? సరిపోతాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇతనొక్కడే బైబిల్లో యేసయ్య దగ్గరకు వచ్చి ఆశీర్వాదం పొందకుండా వెళ్ళినవాడు వీడొక్కడే. ఆయన చెప్పినట్టు చేయలేకపోయాడు. బికాస్ ఆయన దగ్గర విస్తారమైనటువంటి సంపద ఉంది. ఆయన ఏం చెప్పిండు? అమ్మి పేదలకు దానం చేయి. మీ వల్ల అయితే బాసుగడలు చేత అయిద్దా? బాసుగడలే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవడికి కూడా చేత కాదు. ఒక ఫ్రాన్సిస్ గారు చేశారు, అసిసిపురం ఫ్రాన్సిస్ గారు. మొత్తం వాళ్ళ నాన్న ఇదంటే ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసి వాళ్ళ నాన్న ముఖాన్ని కొట్టి యేసు ప్రభుని అనుసరించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మీ ఇంటిలో ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు, అనునిత్యం మనకు వచ్చే ఒక పెద్ద సమస్య ఏంటంటే కోపం వస్తుంది. కోపం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక్కళ్ళు అస్సలు రాదమ్మా? వచ్చిద్దా? ఎందుకు వచ్చిద్దో? ఉట్టిగానే వస్తుంది, కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా వస్తుంది, ఉచితంగా వస్తుంది, ఫ్రీగా వస్తుంది. అప్పుడు కోపం వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? కర్ర తీసుకొని ఏం కొట్టుడు కొట్టు, బుల్లెట్ దిగిందా లేదా అని. యేసుప్రభు అది చెప్పలేదు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో, దుఃఖ పెడతారో, హింసిస్తారో, నిందలు మోపుతారో వారి కొరకు మీరేం చేయాలి? ఏం చేయాలి? మీరు ప్రార్థించాలి. ఇదే ఆయన చెప్పింది. ఆయన చెప్పింది ఏమిటిది? ఇట్లాంటి సమయంలో మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది అంటవా? నీ మీద కర్ర ఎత్తినవాడు, నీ మీద నింద మోపినవాడు, నీ కొంప కోల్చాలనుకున్నవాడు, ఇంకేదైతే ఉన్నదో అప్పుడు ఆయన నీ తరపునుంటాడు. యుద్ధము యెహోవాది. నువ్వు ఆయన మాట మాత్రమే చేయి, అంతకంటే ఎక్కువ నువ్వు చేయొద్దు. చేసినప్పుడు సమస్యలు వస్తాయి. ఎవ్రీబడి ఈ రోజున ఏం చేస్తున్నామంటే దేవుని బిడ్డలుగా ఉండి కూడా మన బుర్ర, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ దేర్ మైండ్.
ఎవరు మైండ్ వాడుతున్నారు? మన మైండే. దేవుని మైండ్ ఎవరు? ఎట్ట కొట్టాలా, రేపు పొద్దున ఎట్ట పరుగు తీయాలా, ఎవడిని పట్టుకుంటే ఈడు కొంప నాశనం అయింది, వీడికి వచ్చే డబ్బులు ఎట్టా కొట్టాలా, ఈ అన్నదమ్ముల మధ్యన ఇదే. ఈ మైండ్ ఎవరిది? ఇది యేసుప్రభు మైండా? దిస్ ఈజ్ నాట్ జీసస్ క్రైస్ట్ మైండ్. జీసస్ క్రైస్ట్ అట్లా చెప్పలేదు. అలా చెప్పకుండా ఉండటం వల్ల మీరు ఏదైతే ఆయన చెప్పలేదో అదే చేస్తున్నారు. కాబట్టి సమస్యలు ఏమవుతున్నాయి? అధికమవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి, మల్టిపుల్, డబల్ సమృద్ధి. దేంట్లో? ఆ సమస్యలు. ఇంట్లో అనేకమైనటువంటి సమస్యలు. ఈ రోజున ఒకవేళ మీ ఇంటిలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య వచ్చినప్పుడు అది రకరకాల సమస్యలు వస్తాయి. కోపం రావచ్చు, భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇంకా ఏ రకమైన సమస్య అయినా బైబిల్లో యేసు ప్రభు ఆ సమయమందు ఏం చెప్పాడు? ఒకానొక రోజున ఒక వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? చేయని వాడు ఆమెపై మొదటి రాయి విసురుము. మనం ఏం చేస్తాం? ఆయన ఏం చెప్పిండు? ఫస్ట్ పాపం చేయని వాడు మొదటి రాయి విసురుము. మనం ఏం చేస్తాం? చేసినోడే ఫస్ట్ చేస్తాడు. ముందు చేసిన తర్వాత రాయేయాల. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో డోంట్, దేవుడు చెప్పిందే చేయండి, ఆయన చెప్పింది చేయొద్దు. ఆయన చెప్పిందే చేస్తే యు హ్యావ్ ఎ మిరకల్, యు హ్యావ్ ఎ బ్లెస్సింగ్, యు హ్యావ్ ఎ అబండెంట్ గాడ్స్ బ్లెస్సింగ్ మీ ఇంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆనాటి ఊళ్ళో మంచోళ్ళు కాబట్టి ఎవరు రాయేలే. ఇప్పుడు కనుక మన ఊరిలో ఒక అమ్మాయిని అట్ట నిలబెడితే సాగు కొట్టరు, తర్వాత సంగతి రాయేస్తాం. నిరూపణ తర్వాత ముందేం చేయాలి? మనం రాళ్ళు అసలు ఏం జరగకపోయినా రాళ్ళు వేసేటట్టున్నారు ఇప్పుడు. సో ఆయన చెప్పినట్టుగా చేయండి, ఆయన చెప్పండి ప్రతి దానికి యేసు సమాధానం ఉంది. నీ జీవితంలో ఆయన జవాబిస్తాడు. ఏం చేయాలో ఏ సమయంలో యేసు ఖచ్చితంగా మనకి ఎరుకపరుస్తాడు. స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, వెళ్ళిపోయారు. ఆమెను అడిగిండు, ఏమని? అమ్మా నిన్నెవరు కొట్టలేదనిలే, శిక్షించలేదా అన్నారు. బైబిల్ చదవాలి కొద్దిగా, డోంట్ చేంజ్, అప్పుడప్పుడు చదవాలి కదా, అంతేలే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడప్పుడే ఆశీర్వాదం వస్తుంది, పొద్దాకలు రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నిన్నెవరు శిక్షించలేదంటే ఆమె ఏమన్నది? నన్నెవరు? అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? నేను కూడా నిన్ను శిక్షించను. దాంతోపాటు వెళ్ళి సిన్ను మోర్ కదా, సిన్ను నో మోరా, నో మోర్. చూసి వీళ్ళు సిన్ను మోర్ అంటున్నారు. మోర్ లేదు, మధ్యలో ఇంకొక పదం ఉంది, నో ఉంది, మొత్తం రాదు. సిన్ను మోరా. యేసు ప్రభు సిన్ను మోరు చెప్పలే, క్వార్టర్ ఎక్కువ తాగమనలే, ఇంకెక్కువ పాపం చేయమనలేదు. ఆమెకేం చెప్పాడు? అమ్మా ఇంకెప్పుడు నీ జీవితంలో మళ్ళీ పాపం చేయొద్దన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఏమిటంటే దేవుడు మనం చేయమంటాడు. ఏమి చేయమంటాడంటే ఏదైతే మనం చేయగలమో, ఏదైతే మీరు ఆదివారం గుడికి రాగలరా? రాలేరే? కాళ్ళు ఉన్నాయా? ఓకే, గెటప్, కమ్ టు చర్చ్. ఇప్పుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మస్తు కార్టూన్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మీరు పరీక్షలో ఫెయిల్ అయ్యారనుకో మీ జీవితంలో, అక్కడే ఉండకండి. అగైన్ రైట్,
మరలా మీరు పరీక్ష రాయాలా వద్దా? రాయగలరా? రాయగలం. నువ్వు రాయకపోతే పాస్ కావు. ఇక ముందు రాయి, తర్వాత దేవునికి అప్పచెప్పండి. ఈ విల్ డూ. నీకు చేతగాంది ఆయన చేస్తాడు, నీకు చేతనైంది నువ్వు చెయ్యి. నీకు చేతనైంది కూడా నువ్వు చేయకపోతే నీకు చేతగాంది ఆయన నీకు ఆయన చేయలేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.